అది మర్చిపోయి సో జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు, 7 నెలలు పని చేసి ఒక రకమైన ఒక 6 నెలలు కూడా పని చేసి ఉంటే ఒక రకమైన ఇది ఒక రకమైన ఫీలింగ్ వాళ్ళకి గర్వమైన ప్రౌడ్ ఫీలింగ్. నా అంతటి తోపులు లేరు ఎస్ఏపీ, ఎఫ్ఐసీలో నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకో ప్రాజెక్ట్‌లోకి వెళ్తే ఏముండదు అక్కడ. దించి కూర్చోబెట్టేస్తారు. కాబట్టి మనం యాజ్ ఎ ఫేక్ కన్సల్టెంట్ కింద వెళ్ళినప్పుడు మనం ఎంత వినయంగాను మార్కెట్లో అన్నెసెసరీ పబ్లిసిటీ లేకుండా సో అన్నెసెసరీగా వేరే వాళ్ళతో డిస్కషన్స్ చేయకుండా ఓకే అండ్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకంటూ ఒక మంచి ఫ్యామిలీని అరేంజ్ చేసుకొని ఓకే సో లైఫ్ని లీడ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళాలి తప్పిస్తే అన్నెసెసరీ స్పెక్యులేషన్స్కి వెళ్ళకుండా వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకుండా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోండి అంతే తప్పిస్తే వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవాలి ఓకే ఎందుకంటే సమ్ ఎక్స్పీరియన్స్ ఫేక్తో వెళ్తున్నారు రేపు పొద్దున్న ఫేక్ కన్సల్టెంట్ అంటారు కానీ రియల్ టైం కన్సల్టెంట్ అన్నారు సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే కాబట్టి మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఏదో కరెక్ట్గా మనకు తెలుసో తెలియకో ఇబ్బందులతోనో ప్రాబ్లంతోనో మనం పెట్టుకున్నాం కాబట్టి సో దానికి సంబంధించి మనం ఒక మంచి వేలో ఒక ఎప్పుడైనా సరే మనం ఎంతైనా తక్కువ ఉండాలి ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ అది కాబట్టి ఆ వైట్ వచ్చేంత వరకు కూడా 4.5 సంవత్సరాలు ఏదైతే ఎక్స్పీరియన్స్ మీరు అన్నెసెసరీగా పెట్టుకున్నారో ఆ వైట్ వచ్చేంత వరకు కూడా వైట్ అంటే ప్లస్ అంటే ఈ బ్లాక్ ఎక్స్పీరియన్స్ నుంచి వైట్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క ఫ్రీలాన్సర్స్ కింద ఒక ట్రైనర్ కింద సో లేకపోతే ఒక మంచి పొజిషన్లో వేరే కంట్రీలో కానీ అదర్ ఆపర్చునిటీస్ని కానీ ఓన్గా కూడా మనం గ్రాప్ చేసుకునే ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి సో కాబట్టి మనం చేసేది 2 నెలలు కూడా కాలేదు అప్పుడే ఎగిరెగిరి పడుతూ ఉంటున్నారు కొంతమంది నేను చూశాను మార్కెట్లో మన స్టూడెంట్స్ని సో బేసిక్గా 2 నెలల ప్రాజెక్ట్ కూడా చేసి అందులో నుంచి తీసేసి బయటకు వచ్చి ఇబ్బందులు పడి కష్టాలు పడి బయటకు వచ్చి బిల్డప్ ఇచ్చి నా అంతటి డోపు లేదు యూట్యూబ్లోకి వచ్చి ఇట్లా చాలామంది నేను చూస్తున్నాను 100% వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటే వాళ్ళని తీసేసారు కొన్ని కంపెనీస్లో నుంచి వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అని సో ఇలాంటి వాళ్ళు వచ్చి మార్కెట్లో ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేసి సో అది ఒక రోల్ మోడల్గా ఎలా నిలవగలుగుతారు వీళ్ళందరూ మనమే జాబ్లో చేయలేము మనమే ప్రాపర్గా వెళ్ళి కంపెనీలో పని చేయలేనప్పుడు మనం వేరే వాళ్ళకి రోల్ మోడల్ ఎట్లా అవుతాం కాబట్టి రోల్ మోడల్ అవ్వాలి అంటే మనం జాబ్లో చేయాలి అది కూడా జాబ్ అంటే ఒక 2 నెలలు 1 నెల చేసి బయటకు పంపించేస్తే తరిమేస్తే కాదు ఒక ప్రాపర్గా స్థిరపడాలి ఒక ప్రాపర్గా ఒక 2 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్లో 3 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్లో అది స్టాండర్డ్నెస్ చాలామంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఏంటంటే జాబే సర్వస్వం చాలామందికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాబే సర్వస్వం అందరికి కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం ఆలోచించాలంటే మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఆలోచించాల్సింది ఓకే మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనీ మన వెనకాల ఎప్పుడు పరిగెట్టుద్ది అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు మన దగ్గర ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ని మనం ఎక్వైర్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మనీ అనేది వెనకాల పరిగెడుతుంది సో అంతేగాని అరకొర సబ్జెక్టుతో వెళ్ళి మార్కెట్లో నిలబడి సో బేసిక్ నాలెడ్జ్తో వచ్చి నా అంతటి తోపు లేరు అని చెప్పి మార్కెట్లో మన స్టూడెంట్సే కొంతమంది అన్నెసెసరీగా వచ్చి పట్టుమని చూసి 22 ఏళ్ళు కూడా ఉండవు 23 ఏళ్ళు కూడా ఉండవు అలాంటి వాళ్ళు వచ్చి ఏంటంటే యూట్యూబ్లోకి వచ్చి నాకు ఎంత శాలరీ వచ్చింది 50 లక్షల శాలరీ ఒరే నీకు వచ్చిన శాలరీ ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్తో వచ్చింది ఓకే ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ కాడివి నా దగ్గర 2వ బ్యాచ్లోనూ కొంతమంది 5వ బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకున్నారు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మన దగ్గరే నేర్చుకొని నా మీదే బ్లేమ్ చేస్తారు సో అలాంటి నా దగ్గరే ట్రైనింగ్ నేర్చుకుంటారు మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తారు నాతో మళ్ళీ కంపారిజన్ పెట్టుకుంటారు నాతో మళ్ళీ పోటీ పెట్టుకుంటారు సో కాబట్టి నేను మీ అందరికీ కూడా ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇలా ఉంది మార్కెట్ సొసైటీ సో అంటే ఏంటి మనం స్పాయిల్ అయింది కాకుండా ఇంకో 10 మందిని స్పాయిల్ చేయాలి మన రోల్ మోడల్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఒక ట్రైనర్గా ఎలిజిబిలిటీ సంపాదించాలంటే ఒక జాబ్లో ఆడవాలి ఫస్ట్ ఒక రియల్ టైం కన్సల్టెంట్ కింద ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2 నెలలు జాబ్ చేసి కంపెనీలోంచి పీకి పడేసి ఓకే ఈ వెరిఫికేషన్లో ఫెయిల్యూర్స్ అయ్యి బయటకు వచ్చి సింహంలాగా నేను ఒక పెద్ద పోటీగాడిని నా అంత తోపు లేడు అని చెప్పుకొని నాకు అంత శాలరీ ఇంత శాలరీ అని చెప్పుకుంటే సో ఎవరు ఇంత పిచ్చోళ్ళు ఎవరుంటారు చెప్పండి మార్కెట్లో ఇలా చెప్పుకోవడం కూడా మనకు సిగ్గియాలి ఫస్ట్ మన క్వాలిఫికేషన్ ఏంటి మనం ఏ రేంజ్లో ఉన్నాం 2 ఏళ్ళకి మనం ఎగురుతున్నాం రేపు పొద్దున వెళ్ళిన జాబ్ కూడా 10 నెలలకు కూడా ఉండడం బయటకు వచ్చేస్తారు 5 నెలలు కూడా ఉండరు బయటకు వచ్చేస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే ఎగరకూడదు ఇది ఐటీ ఫీల్డ్ ఎంత ఎగిరితే అంత తొక్కుతారు కాబట్టి ఈ ఫీల్డ్లో మీరు ఎప్పుడైనా సరే ఎంత వినయంగా ఉంటే అంత మీకు కెరీర్ ఉంటుంది
ఇప్పుడు నాలాంటి వాడు ఏంటంటే ఆల్రెడీ 37+ ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్, 37+ ఇయర్స్ నాకు ఏజ్. ఓకే. ఎక్స్పీరియన్స్ నాది 11+ క్రాస్ చేసింది. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేశాను, ఇప్పుడు లీడ్ కింద చేస్తున్నాను. మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మాకు అయిపోయింది, ఒక ఇంకా 3+ ఇయర్స్ దాటితే 40+ వచ్చేస్తుంది, మాకు జాబ్లు కూడా అవసరం లేదు. మీరు చాలా మంది, కొంతమంది ఇంకా ఫ్రెషర్స్ ఉన్నారు, 20, 22, 23, 25. వీళ్ళు ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు, ట్రైనర్లు అవుదామా అవి అవుదామా అనుకుంటే డెఫినెట్గా మీకు బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతారు. రీజన్ ఏంటంటే ఐటీకి ఎంత అయితే మీరు కనెక్టివిటీ అవుతారో అంత లెర్నింగ్ నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న లెర్నింగ్ మూలంగా మీకు ఇప్పుడు ట్రైనర్గా సంపాదించే దానికన్నా ఒక 20 రెట్లు సంపాదన వస్తుంది. అది మీరు ఎవరు గమనించట్లేదు. మీరు అమెరికానో లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో లేకపోతే అదర్ కంట్రీస్లో మీ దగ్గర టాలెంట్ ఉంది అంటే డెఫినెట్గా గంటకి $500 నుంచి $600 క్లైమ్ చేసుకోవచ్చు. ఒక ఫ్రీలాన్సర్ కింద వెళ్తే ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసుకుంటే, ఒక డిఎంఈ లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక డిఎంఈలో ఒక 6 కంట్రీస్ చేస్తున్నా, ఆల్ ఓనర్షిప్ తీసుకొని. ఇప్పుడు నాకు అది ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నేను బయటకు వద్దామని చెప్పి చూస్తున్నా. ఆ ప్రాజెక్ట్ చేస్తే నాకు అలాంటి ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్, అంటే డిఎంఈ అంటే వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ కొట్టి చేసే కాదు అక్కడ రియల్ టైం అంటే. దానికి ఒక కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అది అర్థం చేసుకోవటం, క్లయింట్తో డిస్కస్ చేయటం, మీటింగ్ చేయటం, అవన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి. అలాంటి ప్రాజెక్ట్ని ఒక్కటి హ్యాండిల్ చేసామనుకోండి, రేపొద్దున నేను కంపెనీలో ఫ్రీలాన్సర్ కింద వెళ్తాను అంటే డిఎంఈకి సంబంధించి ఏ కైండ్ ఆఫ్ ఫ్రీలాన్సర్ అంటే నాకు ఎవరు కంపెనీస్ సంబంధం లేదు, నాకు నేనే ఫ్రీలాన్సర్ కాబట్టి కంపెనీ నన్ను ఫ్రీలాన్స్ కింద రిక్రూట్ చేసుకుంటే నాకు 35 నుంచి 40 లక్షలు వస్తుంది. ఆల్రెడీ నేను ఇప్పుడు 25 lakhs బిలో ఉన్నాను. ఇంకొంచెం నేను దీని మీద కొంచెం ఈ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత నేను కూర్చుంటే ఫ్రీలాన్సర్ కింద నేను డిఎంఈ ప్రాజెక్ట్స్కి వెళ్ళినా నాకు ఈజీగా 25 lakhs నుంచి 30 lakhs ఈజీ క్లైమ్ చేసుకుంటాను. అలా కాకపోతే ఇండివిజువల్గా ప్రాజెక్ట్స్ నేను ఓన్గా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. లేకపోతే యూఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసినా సరే బోల్డ్ డబ్బులు వస్తుంది. అంతేగాని నేను ట్రైనింగే చేసుకుంటే నాకు ఎటువంటి యూజ్ లేదు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ అనేది ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత హనా తీసేసి ఇంకోటి ఏదో వస్తుంది, 6 సంవత్సరాల తర్వాత అది పోయి ఇంకోటి ఏదో వస్తుంది. అంటే ఇది ఒక టెంపరీగానే మనం మిగిలిపోతాం తప్పిస్తే ఈ ట్రైనింగ్ ద్వారా రియల్ టైంలో చేసిన వర్క్ మూలంగా మనకి ఆ రియలిస్టిక్గా మనం జాబ్లో మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే మన పేరు అనేది కనపడుతుంది. ఇది ఏంటంటే ఇవన్నీ కూడా టెంపరీ ఆస్పెక్ట్స్లో మనం చూసుకుంటాం. కాబట్టి రానున్న రోజుల్లో అయితే మీరు ఈ విధంగా ఆలోచించాలంటే వీలైనంత త్వరగా రియల్ టైం నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ట్రై చేయండి. రియల్ టైం నాలెడ్జ్లో ఉండాలంటే ఒక కంపెనీలో మనం రియల్ టైం చేస్తే రాదు. 4-5 కంపెనీస్లో మనం పనిచేసినట్లయితే ఇండస్ట్రీ మారుతుంది. ఇండస్ట్రీ బిజినెస్ రిక్వైర్మెంట్లు మారుతాయి. ఓకే. ప్రతి ఇండస్ట్రీలోనూ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇక్కడ చేసిన ఏమైతే మన వర్క్ ఉంటుందో మళ్ళీ రేపొద్దున చేసే కంపెనీలో వేరేగా ఉంటుంది, ఎల్లుండి చేసే కంపెనీలో వేరేగా ఉంటుంది, అవతలెల్లుండి చేసే దాంట్లో వేరేగా ఉంటుంది. అంటే కంపెనీలు మారే కొద్దీ మీలో నాలెడ్జ్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఆ వే ఆఫ్ ఇది రావాలి అనుకుంటే, ఆ స్టాండర్డ్ రావాలి అంటే డెఫినెట్గా అందరూ కంపెనీలో వర్క్ చేయాలి. జాబ్లో సర్వైవల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి జాబ్ సర్వైవల్ అంటే ఏమీ లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన 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 వ్యక్తిత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ అవతల వాడికి మనం కంప్లీట్గా ఏంటంటే సరెండర్ అయిపోవడం అనేది బెస్ట్ అట్ ద ఇనిషియల్ స్టేజ్. నీ పక్కన ఒక సీనియర్ ఉన్నాడు అంటే, ఓకే, సీనియర్ నీ పక్కన ఉన్నాడు అంటే వాడితో మనం కంపారిజన్ చేసుకొని ఎగిరెగిరి పడితే వాడు తొక్కేస్తాడు మనం. వాడితో కంపారిజన్ చేయకుండానే వాడితో పాటు మంచిగా ఉంటూ వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అంతే తప్పిస్తే వాడితో మనం కంపారిజన్స్ పెట్టుకొని వాడికంటే మనం ఎగరాలి అని చెప్పి మైండ్లో నుంచి తీసేయండి. ఎందుకంటే మీరందరూ కూడా 4+ years సమ్ ఎక్స్పీరియన్స్ పేక్ పెట్టుకొని వెళ్తున్నారు, వాడికి ఆల్రెడీ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది మీరందరూ గుర్తించాలి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా జాబ్లో జాయిన్ అయినప్పుడు మీ పక్కన ఉన్న కలీగ్ అనేవాడే 50% మీ పక్కన ఉన్న కలీగ్తోనే మీరు సక్సెస్ అవుతారు. ఆ లాజిక్ చాలా మంది తెలియదు. 50% మీ కలీగ్, 50% మీ టాలెంట్, మీ సబ్జెక్ట్ 30% అయితే 20% మీ ప్రజెంటేషన్. అంటే 50% ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఆ అట్మాస్ఫియర్ని నువ్వు అడాప్ట్ చేసుకోవాలంటే నీకంటూ ఒక ఫ్రెండో లేకపోతే ఒక కలీగో లేకపోతే ఒక హెల్పరో ఎవరో ఒకళ్ళు నీకు ఇనీషియల్ స్టేజ్లో నీకు సహాయం చేస్తే
ఓకే. అప్పుడు నువ్వు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ది ఇనీషియల్ స్టేజ్‌లో నీకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని అంటే డెఫినిట్‌గా ఇబ్బందులనేది ఫేస్ చేస్తావు. బయటికి వచ్చేయాలనిపిస్తది. కానీ ఎట్టి పరిస్థితిలోనూ కూడా బయటికి రావాలి అని చెప్పి మైండ్‌లో నుంచి తీసేయి. మీరక్కడికి వెళ్ళేది ఒక నిత్య విద్యార్థిలాగా ఒక స్టూడెంట్ అనుకోండి. ఇప్పుడు ఎలా అయితే మనకి ఇక్కడికి వచ్చి మనం నేర్చుకుంటున్నారో, అట్లాగే ఒక కంపెనీలోకి ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక స్టూడెంట్ లాగా ఎళ్లి ఇక్కడ మీరు 5 అవర్స్, 3 అవర్స్ ఎంతైతే కష్టపడుతున్నారో అక్కడ 18 గంటలు కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కెరియర్ 30 సంవత్సరాలకి బిల్డప్ చేసుకుంటున్నామండి. ఒక 30 సంవత్సరాలకి మన కెరియర్‌ని బిల్డప్ చేసుకోవాలి అంటే ఇంకా మనం 30 సంవత్సరాలు జాబ్ చేయాలి. ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు మీకు 25 ఏళ్ళు ఉంది. కొంతమంది 35 ఏళ్ళు ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ పరిస్థితి ఏంటి ఆలోచించారా? ఒక్క జాబ్, 2 జాబులు చేసి బయటకొచ్చేస్తే మనకి కెరియర్ ఉండదండి. 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నవాడు నెక్స్ట్ 25 అంటే 25 నుండి 30 సంవత్సరాలు చేయాలి. 65 ఏళ్ల వరకు చేయాల్సిందే ఎవరైనా సరే. ఓకే. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ బావుంటే అది వేరే విషయం. బట్ మీరు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా 25 ఏళ్ళు జాబ్ చేయాలి. 25 ఏళ్ళు జాబ్ చేయాలి అంటే మీరు ఫస్ట్‌లోనే సిక్సర్లు కొట్టాలనే మైండ్ సెట్ తీసేయండి. సో ఎంత స్లోగా మనం జాబ్ వర్క్ వర్క్‌కి సంబంధించిన అట్మాస్ఫియర్‌ని మనం గ్రాస్ప్ అప్ చేస్తే అంత ఈజీగా నెక్స్ట్ రానున్న రోజుల్లో ఈజీనెస్ అవుతుంది. మెల్లగా హైయర్ పొజిషన్స్ ఆక్యుపై చేస్తారు. మిమ్మల్ని ఎవరు కూడా మీరు హైయర్ పొజిషన్ ఆక్యుపై చేయాలని మీరు ఎప్పుడు కోరుకోరు. మిమ్మల్నే యాక్సెప్ట్ చేస్తది కంపెనీస్. గుర్తుపెట్టుకోండి. మీకు సాలరీ నాకు ఇంత కావాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో. మీకు కావాల్సినంత సాలరీ మీకు ఇండస్ట్రీయే ఇచ్చేస్తది. వన్స్ మీరు ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్‌ని, ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్‌ని, ఆ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్‌ని, ప్రెజెంటేషన్‌ని, డెలివరీని మీరు పట్టుకున్నారు అంటే ఈ స్టాండర్డ్‌లో ఈ లైన్‌లో మీరు కనీసం ఒక 3-4 ఇయర్స్ వరకు పని చేశారు అంటే సో ఆ తర్వాత మీ స్టాండర్డ్ ఎక్కడుంటదన్నది మేము ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. తొందరగా సాలరీస్‌ని కొట్టడం అనేది చాలా పెద్ద మిస్టేక్. గుర్తుపెట్టుకోండి. సో నా సాలరీ 25,00,000 నా సాలరీ 30,00,000 పేరుకే బావుంటాయి గుర్తుపెట్టుకోండి. సో ఆ సాలరీకి తగ్గట్టు మన వర్క్ లేకపోతే వాడు 2 నెలల నుంచో బయట పంపించేస్తాడు. ఓకే. సో రీజన్ ఏంటంటే నీ క్లయింట్ అంత బిల్లింగ్ చేస్తున్నాడంటే 25,00,000 రూపాయలు నీకు బిల్ చేస్తున్నాడంటే క్లయింట్ వాడు ఆలోచిస్తాడు ఏం పని చేస్తున్నాడు వీడు అని. ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాడు అని. ఎంత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌ని అసైన్ చేశాడని. సో ఐటీలో 15,00,000, 20,00,000, 30,00,000 ఇయన్నీ కామన్. బట్ ఐటీలో సర్వైవల్ అవ్వటమే చాలా పెద్ద పని. ఆ సర్వైవల్ అవ్వాలి అంటే ఎంతో డిసిప్లైన్‌గా ఉండాలి. ఎంతో నిజాయితీగా, ఎంతో హానెస్ట్‌గా అవసరమైతే తోడేలులాగా కూడా ఉండాల్సుంటుంది. అన్నీ అంటే ఇప్పుడు ఊసరవెల్లిలాగా కూడా మనం రంగులు మార్చాల్సిన వస్తుంది. ఎందుకంటే మనకు పక్కన ఉన్న కలిగి మనం మంచిగానే ఉన్నా, మన పక్కనున్న కలిగి మంచోడు అవ్వచ్చు, చెడ్డోడు కూడా అవ్వచ్చు. వాడు మనల్ని ఎప్పుడు జాబ్ తీసేయాలనే కోరుకుంటాడు. ఐటీలో ఏంటంటే ఒకడు జాబ్ పోవాలనే కోరుకుంటాడు. ఎందుకంటే మన జాబ్ పోతే వాడికి నిలబడుతుంది. కనీసం ఒక 5, 6 నెలలు పని చేసుకోగలుగుతాడు. మనం మేనేజ్మెంట్‌కి ఏంటంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ మన మీద వచ్చింది అంటే మన జాబ్ ఊడిపోతుంది అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మన జాబ్ ఊడిపోతుందనే హై ఎక్స్‌పెక్టేషన్స్ మేనేజ్మెంట్‌కి ఎప్పుడు క్రియేట్ చేయకూడదు. మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్, లోయర్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే హై స్టాండర్డ్స్‌ని క్రియేట్ చేసామంటే నీ ప్రతి పనిలోని నిన్ను ఇన్వాల్వ్ చేస్తాడు. సో నువ్వేంటంటే పని నేర్చుకుంటావు. ఓకే. ఒక సర్టైన్ వరకు ఎవరైనా సరే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు కష్టపడతారు, పని నేర్చుకుంటారు. ఓకే. అంతా బానే ఉంటది. కానీ జీవితాంతం ఇదే 20 గంటలతో కూర్చోలేం గదా! మనకంటూ పర్సనల్ వర్క్ ఉంటది, ఫ్యామిలీ ఉంటది, పర్సనల్ థింగ్స్ ఉంటాయి. సో గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, వైఫ్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. మరి అవన్నిటిని హ్యాండిల్ చేయాలి అంటే సో మీరు అన్ని వేళలా అది వర్కౌట్ కాదు. కాబట్టి అలాంటి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు జాబ్ వచ్చింది అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే వెంటనే మ్యారేజ్‌లు చేసుకుంటారు. చాలామంది ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జాబ్ వచ్చింది అంటే చాలామంది ఎస్‌ఏపీ, ఎఫ్‌ఐసీఓలో జాబ్ వచ్చింది అంటే 10,00,000, 15,00,000 మనకి అక్కడ ఎక్స్‌పీరియన్స్‌తో కనపడుద్ది. దాని వాల్యూ తెలీదు మనకి. సో 10, 15,00,000 వాల్యూ రియల్ టైమ్ కన్సల్టెంట్‌గా పనిచేసినోడికి అది రావటానికి 5 సంవత్సరాలు పట్టింది. బట్ దాని వాల్యూ మనకి జీరో ఎక్స్‌పీరియన్స్‌తో ఎళ్లి 10,00,000 కొడుతున్నాం. దాని వాల్యూ మనకు తెలీదు ప్రాపర్‌గా. దాని వాల్యూ మనకు తెలియాలంటే రియల్ టైమ్‌గా జాబ్ చేసుండాలి. దాని వాల్యూ తెలీదు కాబట్టి మనం ఏమనుకుంటాము, ఓకే. సో నెక్స్ట్ 10 వచ్చింది, నెక్స్ట్ 15 వస్తది, నెక్స్ట్ 20 వస్తది, నెక్స్ట్ 25, 25, 30, 40 తర్వాత అనుకుంటాం. అవన్నీ గూడా అనుకుంటంలోనే మిగిలిపోతాయి. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడాల్సొస్తది.
సో జాబ్ చేసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారు 10 లక్షలు అయితే 15 లక్షలు అని చెప్తారు కామన్గా ప్రతి మ్యారేజ్లోను వీటిలోనూ. సో 15 లక్షలు అని చెప్పిన తర్వాత ఏమవుతుంది, తర్వాత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద స్టార్ట్ అవుతుంది. సో మీరేమో కంపెనీలోనేమో వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు వస్తారు, కరెక్ట్గా 2 నెలల్లో బయటకు వచ్చేస్తారు. ఓకే, 2 నెలల్లో బయటకు వచ్చేసిన తర్వాత 4 నెలలు ఖాళీగా ఉంటారు. ఈ 4 నెలల ఖాళీ డ్యూరేషన్లో మొత్తం మీ కథ అంతా వాళ్ళకి అర్థమైపోద్ది. ఫస్ట్ మాకు 15 లక్షలు చెప్పాడు, వీడికి వచ్చింది 10 లక్షలే, వీడు పోటీగాడు అనుకున్నాం, బట్ ఇక్కడ తీరా చూస్తే కంపెనీలు మారుతున్నాడు అని ఒక అపోహ అనేది ఆటోమేటిక్గా మీ పార్ట్నర్ కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అంత త్వరగా అట్ ది సేమ్ టైం అదే టైంలో మీరు ఫ్రెషర్గా కాబట్టి మీరు వర్క్ని ఇదొక ఆస్పెక్ట్ అయితే, ఇంకో ఆస్పెక్ట్లో మీరు అదే టైంలో ఫ్రెషర్గా కాబట్టి చాను సార్ బాగా 18 గంటలు కూర్చోమన్నాడు అని చెప్పి ఇంకా అదే పనిగా కూర్చొని ఉంటే పక్కన పార్ట్నర్ కూడా ఇబ్బంది కలుగుతుంది కదా, ఇదేంద్రా బాబు పొద్దున్న సాయంత్రం వరకు టీవీ కంప్యూటర్ అని కూర్చుంటున్నాడు అని చెప్పి. సో అలాంటప్పుడు అది కొత్తగా మ్యారేజ్ అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు మీరు ఈ 2 కేసెస్‌లోనూ ఆలోచించి ఏం చేయాలంటే కనీసం 1½ ఇయర్ వరకు కూడా ప్రాపర్ 2 ఇయర్స్ వరకు కూడా ప్రాపర్ నాలెడ్జ్ వచ్చి, రియల్ టైమ్ నాలెడ్జ్ వచ్చి, ఓకే. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఇంకా చేయగలను ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ అన్నప్పుడు మాత్రం మ్యారేజ్‌లు చేసుకోండి. లేకపోతే సో మధ్యలోనే అది మ్యారేజ్‌గా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంది. చాలామంది ఐటీలో ఇలాంటి దెబ్బలు తింటా ఉంటారు. కాబట్టి మనోళ్ళు తెలియక కొంతమంది, ఇది అందరికీ కాదు, అంతమంది మేధావుల గురించి కాదు, ఒకళ్ళిద్దరు నాలాంటి మేధావులు లేనోళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి చెప్తున్నా. సో వాళ్ళిద్దరు అలాంటోళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఆవేశంగా జాబులు వచ్చేసినాయి అని చెప్పి వెళ్ళిపోయి త్వరగా జాబులు చేసేసి మ్యారేజ్‌లు చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ పిల్లల్ని పెట్టేసి ఆ తర్వాత రిస్కులు పడి అటు జాబ్ చేయలేక, ఇటు వైఫ్‌కి చెప్పుకోలేక, అటు మీ చుట్టాలకు చెప్పుకోలేక, ఇటు నానా రకాల ఇబ్బందులు పడాల్సి. కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించుకోవాలి. ఇది కూడా యాజ్ ఎ పర్సనల్ గైడెన్స్ అనేది ఇక్కడ అంతకుముందు చేసేవాడిని నేను. సో 7th, 8th బ్యాచ్ వరకు కూడా పర్సనల్‌గా, ఇండివిడ్యువల్‌గా కూడా నేను గైడ్ చేసేవాడిని. ఆ తర్వాత ఏంటంటే సో ఎందుకులే అందరికీ బాగోదు, క్లాసులు పోగొట్టి ఇయన్నీ చెప్పడం ఎందుకులే అని చెప్పి నేను తగ్గించేసుకున్నా. కంప్లీట్‌గా తగ్గించేసా. సో ఇలా ఒక పర్సనల్ అడ్వైస్‌గా కూడా నేను మీకు చెప్తున్నాను. టైం వచ్చింది కాబట్టి బేసిక్‌గా చాలామంది చేసే మిస్టేక్స్ ఇవి. ఈ మిస్టేక్స్‌లో మళ్ళా ఎళ్లి మీరు పడొద్దు. ఓకే. ఫస్ట్ మీరు ఒక మంచి జాబ్ కొట్టిన తర్వాత స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు మ్యారేజెస్ గానీ లేకపోతే ఇంకోటి చెప్పుకోండి. సో జాబ్ వచ్చిందని చెప్పుకోవడంలో 100% ఎటువంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఒకసారి మనకి జాబ్ వచ్చింది అంటే మన మీద అవతల వాళ్ళకి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో బయట మార్కెట్‌లో ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ చేయడం తప్పులేదు. బట్ జాబ్ మార్కెట్‌లో మాత్రం జాబ్‌లో సర్వైవల్ దగ్గర గాని, ఆఫీస్‌లో గాని ఎక్స్‌పెక్టేషన్స్ అనేది క్రియేట్ చేయడం చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. మేనేజ్మెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు కూడా నువ్వు ఫుల్‌ఫిల్ చేయలేవు. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోండి. అండ్ ఈజీగా జాబ్‌లో సర్వైవ్ అవ్వగలరు. ఎప్పుడు అంటే కొంచెం ఒక మనం పని చేసేదానికంటే ఒక స్టూడెంట్ లాగా, ఒక నిత్య విద్యార్థిలాగా మనం కూర్చొని దాని మీద మనం ఎక్కువ సేపు ఒక 1 ఇయర్ వరకు దాని మీద టైమ్ స్పెండ్ చేసామంటే ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ వచ్చేసింది అంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఇంకా. అంతేగాని అరకొర నాలెడ్జ్‌తో మాత్రం నేర్చుకొని బయటకొచ్చేసి ఏదో చేద్దాము అనుకోని మాత్రం చేయొద్దు. అది మీ కరియర్‌కి చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే. మాలాంటోళ్ళు ఓకే 30, 40 ప్లస్ ఉన్న వాళ్ళకి ఓకే అది. ఎందుకంటే ఏం ఉపయోగం ఉండదు కాబట్టి మామూలు జాబుల్లో బయటకొచ్చేసి ఏదో ఒకటి చేసుకోవాలనుకోండి. కానీ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఈ ఆలోచన అనేది మైండ్‌లో నుంచి ఉండకూడదు. ఓకే. సో రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం వేరు. సో ఒకదానితోనే సరిపెట్టుకోవడం వేరు. కాబట్టి 2 బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైమ్ కొత్త ప్రాజెక్ట్స్ మనకి రియల్ టైమ్‌లో తగులుతా ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్స్ తగులుతా ఉంటాయి. కొత్త వర్క్ తగులుతా ఉంటాయి. ఆ వర్క్ ముందు మనం చేసేది ఏదైతే సిస్టమ్ మీద చేసినామో అంతా కూడా డమ్మీయే. కాబట్టి ఈ డమ్మీ వర్క్ ఇక్కడ చేసుకునే కన్నా రియల్ వర్క్ అక్కడ చేసుకోండి. మంచి సక్సెస్ మీరు గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నా పర్సనల్ సజెషన్. అండ్ టుమారో ఆన్వర్డ్స్ మనకి కంట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో కంట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక 30 మినిట్స్ ఏమో ఎఫ్ఐ ఉంటుంది. ఒక 1 అవర్ నుంచి 40 మినిట్స్ కంట్రోలింగ్ వరకు ఉంటుంది. మెల్లగా వెళ్తాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వి విల్ సీ టుమారో. Thank you, sir.